వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా గాంధేయ యుగం, ఆ గాంధేయ యుగానికి సంబంధించి అతడు తన విధానం ద్వారా, సత్యాగ్రహ సూత్రం ద్వారా నిర్వహించిన మొట్టమొదటి ఉద్యమమే సహాయ నిరాకరణ ఉద్యమము అంటున్నాం. ఈ పదజాలాన్ని గమనించండి, మనకు అర్థమవుతుంది. సహాయాన్ని నిరాకరించాలి. మరి ఏ విధంగా నిరాకరించాలి? ఈ నిరాకరణ అనేది ఏ రూపాలలో కొనసాగుతుంది? గాంధీజీ యొక్క విధానం ప్రకారం ఈ నిరాకరణ అనేది రెండు విధాలుగా కొనసాగడం జరుగుతుంది. అందుకే దీనిని సహాయ నిరాకరణ ఉద్యమంగా భావించడం జరిగింది. మరి అలాంటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ విధంగా రూపొందించాడు, ఏ ఉద్యమంలో భాగంగా రూపొందించడం గమనించాలి. అందులో గమనిస్తే సహాయ నిరాకరణ ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా దీనికి సంబంధించిన కార్యాచరణ అనేది రూపొందించడం జరిగింది. మరి ఖిలాఫత్ ఉద్యమం ఎందుకు వచ్చింది గమనిస్తే, మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచ దేశాల మధ్య, ప్రముఖంగా బ్రిటన్కు మరియు ఇతర కూటమికి మధ్య ఆ మొదటి ప్రపంచ యుద్ధం అనేది కొనసాగుతుంది. మరి ఈ సందర్భంలో టర్కీకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇస్లాం సమాజానికి అత్యున్నత స్థాయిలో ఉన్న పదవి, దాన్ని ఖలీఫా పదవి అంటున్నాం. సో ఈ ఖలీఫా పదవి కలిగిన వ్యక్తి మనకి టర్కీ లేదా ఒట్టోమాన్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉండడం జరుగుతుంది. వాళ్ళు బ్రిటన్కు వ్యతిరేక కూటమిలో జాయిన్ కావడం జరిగింది. మొత్తంగా మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడించబడ్డారు. ఈ క్రమంలో బ్రిటన్కు మధ్య, టర్కీకి మధ్య ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందంలో భాగంగానే ఈ ఖలీఫా పదవి అనేది రద్దు చేయబడుతుంది. మరి ఇలాంటి ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించడం కోసం ప్రారంభించబడిన ఉద్యమమే ఖలీఫా ఉద్యమం లేదా ఖిలాఫత్ ఉద్యమము అంటున్నాం. అంటే సింపుల్, ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించడం కోసం ప్రారంభించిన ఉద్యమమే మనం ఏమంటున్నాం, ఖిలాఫత్ ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. మరి ఈ ఉద్యమం ముస్లింలకు సంబంధించింది. ముస్లింలు మొదటిసారిగా దేశంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. బలమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోబోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఎలాంటి అనుభవం లేదు. ఒక ఉద్యమాన్ని నిర్వహించిన అనుభవం, ఉద్యమాన్ని నిర్వహించే విధానం మీద ఎలాంటి అనుభవం లేకపోవడంతో గాంధీజీని సంప్రదించడం జరుగుతుంది. గాంధీజీని ఖిలాఫత్ నాయకుడిగా ఎన్నుకొని క్రమంగా అతని ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహించడానికి ఒక కార్యాచరణ అనేది రూపొందించబడడం జరుగుతుంది. ఇదే గాంధీజీకి వచ్చిన సువర్ణ అవకాశం. ఎందుకు? అప్పటి వరకు గాంధీజీ హిందువుల సమస్యల తరపునే పోరాడుతున్నాడు. 1919 నాటికి 1919లో జరిగిన సంఘటనల నేపథ్యంలో అప్పటికే మరి గాంధీజీ ఎప్పుడు భారతదేశానికి వచ్చాడు ఆ విషయాన్ని గమనిస్తే, 1917లోనే గాంధీజీ భారతదేశానికి రావడం జరుగుతుంది. సౌత్ ఆఫ్రికాలో తన పనిని పూర్తి చేసుకున్న గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకి భారతదేశంలోకి వచ్చాడు. క్రమంగా సత్యాగ్రహ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. తన సిద్ధాంతాలను భారతదేశంలో వివిధ మార్గాలలో ఉపయోగించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అలాంటి ప్రయత్నంలోనే బీహార్ కేంద్రంగా మొట్టమొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో కేవలం హిందూ సమస్యల మీద పోరాడిన గాంధీజీకి మరో అవకాశం వచ్చింది ముస్లింల రూపంలో. భారతీయ జనాభాను గమనించండి. భారతీయ సమాజంలో గమనిస్తే అత్యధిక జనాభా హిందువులు, రెండవ మెజారిటీ జనాభా ముస్లింలు. మరి ఈ రెండింటిని కలుపుతూ ఒక ఉద్యమాన్ని నిర్వహించాలి అనే ఆలోచన ఈ ఉద్యమ కాలంలో గాంధీజీకి వచ్చింది. కాబట్టి ఖిలాఫత్ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న కాలంలోనే, ఆ కార్యాచరణ కొనసాగిస్తున్న కాలంలోనే ఈ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కాస్త సహాయ నిరాకరణ ఉద్యమంలోకి వెళ్ళింది. మరి దీన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. మరి ఈ సహాయ నిరాకరణం అనే విధానాన్ని గాంధీజీ ఏ విధంగా సృష్టించాడు? గాంధీజీ యొక్క సిద్ధాంతాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. గాంధీజీ సిద్ధాంతాన్ని మనం ఏమంటున్నాం? సత్యాగ్రహము అంటున్నాం. సో సత్యాగ్రహము అనేది రెండు పదాల కలయిక అవుతుంది. ఒకటి సత్యం, రెండు అహింస, రెండు పదాల కలయిక. ఆ రెండింటి సమూహారాన్ని మనము సత్యాగ్రహము అవుతుంది. మరి ఈ సత్యాగ్రహం ద్వారా ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవాలి అంటే రెండు విధానాలను ఉపయోగించాల్సి వస్తుంది. అందుకే ఆ రెండు విధానాలను గాంధీజీ ఎల్లప్పుడూ ప్రకటిస్తున్నాడు. అవి నా మానసపుత్రికలు అని. ఆ మానసపుత్రికలు ఏంటి? ఒకటి అహింస, రెండు సత్యం అవుతుంది. అవి రెండు ఎల్లప్పుడూ అతని యొక్క మానసపుత్రికలుగానే గాంధీజీ చేత ప్రకటించబడ్డాయి. మరి ఆ రెండింటిని సాధించి తద్వారా వ్యక్తిని మార్చి వ్యక్తి నుండి తమ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవాలి. దానికి రెండు విధానాలను పరిశీలించాడు. వాటినే గాంధీజీ ఎల్లప్పుడూ తన సత్యాగ్రహాన్ని కొనసాగించడం కోసం, సాధించడం కోసం రెండు వెపన్లని తన దగ్గర ఉంచుకున్నాడు. అందులో మొట్టమొదటి వెపనే సహాయ నిరాకరణ, రెండవ వెపనే శాసన ఉల్లంఘన.
కాబట్టి ఇక్కడ సహాయ నిరాకరణం అంటే గాంధీజీ తన సత్యాగ్రహ ఆయుధాన్ని ఉపయోగించిన మొట్టమొదటి విధానమే సహాయ నిరాకరణం అవుతుంది. మరి అలాంటి సహాయ నిరాకరణం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అంతమవుతుంది? 1920 ఆగస్టులో ప్రారంభమై 1922 చివరి వరకు అది కొనసాగడం జరుగుతుంది. చౌరీ చౌరా సంఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ సంఘటన అనేది గాంధీజీ సిద్ధాంతానికి వ్యతిరేకం. క్లియర్గా గమనించండి, గాంధీజీ సిద్ధాంతంలో రెండో అంశం అహింస, కానీ జరిగింది అక్కడ హింస. ఇక్కడ చౌరీ చౌరా సంఘటనలో హింస జరగడంతో తన సిద్ధాంతానికి వ్యతిరేకమవుతుంది. కాబట్టి నేను ఈ ఉద్యమాన్ని కొనసాగించలేను అని తన స్వంత నిర్ణయంతో ఒక ప్రకటన జారీ చేస్తాడు. ఆ ప్రకటననే బార్డోలీ ప్రకటన అంటున్నాం. ఇక్కడ క్లియర్గా గమనించాలి. బార్డోలీ ప్రకటన ద్వారా సహాయ నిరాకరణం నిలిపివేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ప్రకటించింది గాంధీజీ. మరి అలాంటి సహాయ నిరాకరణం ఏ విధంగా కొనసాగింది ఆ విషయాన్ని గమనిస్తే 1920 సెప్టెంబర్ కోల్కతా కేంద్రంగా అంటున్నా. కోల్కతా కేంద్రంగా మనకేం జరుగుతుంది? ఐఎన్సీ సమావేశం అనేది నిర్వహించబడింది. సో ఐఎన్సీ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దాన్నే మనము భారత జాతీయ కాంగ్రెస్ అంటున్నాం. ప్రతి సంవత్సరం చివరి దశలో దేశానికి సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటూ వచ్చింది. అలాంటి క్రమంలోనే 1920 సెప్టెంబర్లో కోల్కతా కేంద్రంగా సమావేశం జరిగింది. ఇది ప్రత్యేక సమావేశం అవుతుంది. మరి ఈ సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారు? లాలా లజపతి రాయ్. ఎవరి లాలా లజపతి రాయ్? లాల్, బాల్, పాల్ అంటే అతివాద త్రయంగా పిలువబడే వర్గాలలో ఒకరు లాలా లజపతి రాయ్. అతని అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడింది. మరి ఎందుకు నిర్వహించబడింది ఈ సమావేశం? ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు గమనిస్తే, ఈ సమావేశంలో సహాయ నిరాకరణ తీర్మానం 2/3 మెజారిటీతో ఆమోదించబడడం జరిగింది. సమావేశానికి వచ్చిన వ్యక్తులు అందరూ నిర్ణయం తీసుకున్నారు, ఈ విధానం మంచిదే, ఈ విధానం ద్వారా మార్పు వస్తుంది, తమ సమస్యకి కొంతవరకు పరిష్కారం దొరుకుతుంది అని చాలామంది నమ్మారు. కాబట్టి 2/3 మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించడంతో ఉద్యమాన్ని నిర్వహించడానికి కావలసిన కార్యక్రమాలు అనేవి ప్రారంభించబడుతున్నాయి. 1920 నవంబర్లో నాగపూర్ సమావేశం నిర్వహించబడింది. సో ఈ నాగపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? సి విజయరాఘవాచార్యులు అంటున్నాం. సి అంటే ఎవరు? చక్రవర్తుల విజయరాఘవాచారి. సో ఈ చక్రవర్తుల విజయరాఘవాచారి సమావేశంలో ఉద్యమాన్ని నిర్వహించడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడే గాంధీజీ. అంటే సింపుల్గా సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ నాయకుడిగా నియమించబడడం జరిగింది. ఈ సంఘటనను మీరు గమనించండి. అంటే గాంధీజీ నాయకత్వంలో జాతీయ స్థాయిలో ప్రారంభించబడిన మొట్టమొదటి ఉద్యమంగా సహాయ నిరాకరణోద్యమం చరిత్రలో నిలబడుతుంది. ఒకటి. రెండో అంశాన్ని గమనించండి. అప్పటి వరకు లోకల్ లీడర్గా ఉన్న గాంధీజీ క్రమంగా ఒక జాతీయ లీడర్గా మారడం జరుగుతుంది. టర్న్ తీసుకుంటాడు చూడండి. ఈ టర్న్ తీసుకోవడానికి అతనికి అవకాశం వచ్చిన అతి ముఖ్యమైన పరిస్థితి బాలగంగాధర్ తిలక్ మరణించడం. ఎప్పుడైతే 1920 ఆగస్టు నెలలోనే బాలగంగాధర్ తిలక్ మరణిస్తాడు. దేశంలో అత్యంత బలమైన రాజకీయ నాయకులలో, అత్యంత బలమైన శక్తులలో బాలగంగాధర్ తిలక్ ఒకడు. అలాంటి శక్తి మరణించింది. తిరుగులేని వ్యక్తి గాంధీజీ ఒక జాతీయ నాయకుడుగా అవతరించే ఆ సమయం ఆసన్నమవుతుంది. మొత్తంగా గాంధీజీ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి నిర్ణయం అనేది నాగపూర్ సమావేశంలో తీసుకోబడుతుంది. కాబట్టి గాంధీజీ తనదైన విధానాలను ఉపయోగిస్తున్నాడు. తనదైన కార్యక్రమాల ద్వారా సహాయ నిరాకరణాన్ని కొనసాగించడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వాటితో పాటుగా గమనిస్తే, ఒకటి, 4 స్థాయిలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పడడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గాంధీ తీసుకున్న అత్యుత్తమైన నిర్ణయాల్లో ఇది ఫస్ట్ది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం నిర్వహించబడితే అది ఒకే రోజు కింది స్థాయి వరకు రావాలి అంటే ఆ నిర్ణయం యొక్క సారాంశం కింది వ్యక్తికి తెలవాలి, బేసిక్ లెవెల్లోకి తెలవాలి. అంటే ఢిల్లీలో తీసుకున్న నిర్ణయం గల్లీకి తెలవాలి అంటే అది ఏ విధంగా జరగాలి? దానికి ఒక ప్రొఫార్మా అనేది ఉండాలి, ఒక క్రమానుసారం అనేది ఉండాలి. ఆ క్రమానుసారాన్ని గాంధీజీ క్రియేట్ చేయబోతున్నాడు చూడండి. సో ఏమవుతుంది? నాగపూర్ సమావేశంలో 4 స్థాయిలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు అనేవి ఏర్పాటు చేయబడుతున్నాయి. అవి ఇప్పటికీ ఉంటున్నాయి. CWC అంటాం చూడండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదంలో 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రకటించింది 2013 జూలై 30న. అదే CWC అంటాం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. అది అత్యున్నత స్థాయిలో ఉండడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉంటాయి, బ్లాక్ స్థాయిలో ఉంటాయి, మరియు జిల్లా స్థాయిలో ఉంటాయి. అంటే ఇప్పుడు క్లియర్.
దేశం, రాష్ట్రం, జిల్లా, బ్లాక్ స్థాయిలో ఉండడం జరుగుతుంది. ఇలా మనకి 4 స్థాయిలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది ఈ నిర్ణయం ప్రకారమే. 2, సభ్యత్వ రుసుము అనేది 4 అణాలకు తగ్గించబడింది. అంటే సభ్యులుగా చేరాలనుకునే వ్యక్తులు కట్టవలసిన ఫీజు అనేది 4 అణాలకు తగ్గించడం జరుగుతుంది. అక్కడ అణ అనేది రూపాయికి బదులుగా ఉపయోగించబడిన నాణెం. సో అలాంటి ఈ 4 అణాలకి ఈ సందర్భంలో సభ్యత్వం తగ్గించడం జరిగింది. అనేక మందిని అందులో సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. 3, అతి ముఖ్యమైన విషయం, తిలక్ ఫండ్ ఏర్పాటు చేయబడింది. ఇందులో 2 కోణాలు దాగి ఉంటాయి చూడండి. తిలక్ ఫండ్ని ఏర్పాటు చేశాడు. తిలక్ మరణానంతరం తిలక్పై ఉన్న జాతీయ భావం ఎంతవరకు ఉంది ప్రజల్లో, అసలు అతని మీద నమ్మకం ఎంత ఉందో దీని ద్వారా కనుక్కునే ప్రయత్నం. 2వది, అతని పేరు మీద సేవా కార్యక్రమాలు కొనసాగించే ప్రయత్నం. సో క్లియర్గా గమనిస్తే తిలక్ ఫండ్ అనేది ఈ సమావేశంలోనే గుర్తించబడింది. ₹1,00,00,000 తిలక్ ఫండ్ నిర్ణయించబడగా అతి కొద్ది కాలంలోనే ₹1,20,00,000 వసూలు చేయబడుతుంది. ఇలాంటి తిలక్ ఫండ్కి అనేక మంది మహిళలు తమ శరీరాలపై ఉన్న నగలని దారాదత్తం చేయడం జరుగుతుంది. అతి చిన్న వయసు కలిగిన మహిళలు, కనీసం తెలియని వయసులో ఉన్న మహిళలు కూడా తిలక్ అంటే అంత పిచ్చి ఉంటుంది చూడండి. అంటే దాదాపుగా మనకు ఆంధ్ర కేంద్రంగా కనబడుతుంది చూడండి. ఒక అన్నపూర్ణమ్మని గమనించిన, ఒక యామినితుల పూర్ణ తిలకాన్ని గమనించిన, ఒక దువ్వూరి సుబ్బమ్మని గమనించిన, యావదాస్తి మొత్తాన్ని తిలక్ ఫండ్కి ప్రకటించడం జరిగింది. అనది కాలంలోనే ₹1,00,00,000 కాస్త ₹1,20,00,000 అమలు చేయబడతాయి. ఏమవుతుంది, వసూలు చేయబడడం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయం మనకి ఎక్కడ తీసుకున్నాం? నాగపూర్ సమావేశంలోనే తీసుకున్నాం. మొత్తంగా నిర్ణయాలు తీసుకోబడింది. గాంధీ నాయకుడిగా నియమించబడ్డాడు. ఇప్పుడు ఉద్యమాన్ని కొనసాగించాలి. ఎలా కొనసాగించాలి? సో కొనసాగించడానికి గాంధీజీ రూపొందించిన విధానాలు గమనిస్తే, గాంధీజీ అనుసరించిన విధానాలు గమనిస్తే అవి 2 ఉంటున్నాయి. అందులో మొట్టమొదటి విధానం స్వదేశీ విధానం అవుతుంది. చూడండి, ఇలా స్ట్రాటజీ డిఫరెంట్గా కనబడుతుంది చూడండి. అప్పటి వరకు ఎక్కడ ఉపయోగించిన స్ట్రాటజీ ఇక్కడ ఉపయోగిస్తాడు. దేశ ప్రజలని, దేశ వృత్తిని, దేశ నైపుణ్యాన్ని పెంచడంతో పాటుగా విదేశాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. అంటే ప్రజల్లో నమ్మకాన్ని క్రియేట్ చేస్తూనే ప్రజలందరినీ ఉద్యమంలోకి తెచ్చే బాధ్యతను తీసుకున్నాడు గాంధీజీ. అదే స్వదేశీ విధానము అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో అప్పటికి హస్తకళ, చేనేత రంగాల రూపంలో, సాంప్రదాయ రూపంలోనే అనేక రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? లండన్లో తయారు చేయబడిన అతి తక్కువ ఖర్చుతో కూడిన వస్తువులని దేశంలోకి తీసుకొచ్చింది. ఆ వస్తువుల తాకిడి తట్టుకోలేక ఈ హస్తకళ, చేనేత రంగాలు, వ్యవసాయ రంగం మోస్తా కుదేలు కావడం జరిగింది. మొత్తం చిన్నాభిన్నం అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్లకు కొత్త సాంకేతికం తెలుసుకునే జ్ఞానం లేదు. సాంప్రదాయంలోనే బతకగలుగుతున్నారు. కాబట్టి వాళ్లకు ఉపాధి మార్గాన్ని చూపించాలి. చూపిస్తేనే కదా అతడు ఉద్యమంలోకి రాగలుగుతాడు. కాబట్టి స్వదేశీ విధానాన్ని ఉపయోగించాడు. ఇందులో దేశీయతకు సంబంధించిన, సాంప్రదాయతకు సంబంధించిన విధానాలను ప్రోత్సహించడం ఇందులో భాగంగా ఉంటుంది. 2, బహిష్కరణ విధానము అంటున్నాం. ఈ బహిష్కరణ విధానంలో ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వానికి కట్టే పన్నుల వంటివి బహిష్కరించడం ఇందులో భాగంగా ఉండడం జరుగుతుంది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? స్వదేశీ విధానంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు గమనిస్తే అందులో మొట్టమొదటిది, జాతీయ స్థాయిలో ఖాదీ బండారాలను ఏర్పాటు చేయాలి. ఏంటి ఖాదీ బండారాస్ అంటే? ఏమవుతుంది? నూలును వడగడానికి ఉపయోగించే యంత్రాన్ని మనం ఏమంటున్నాం? చెరక అంటున్నాం. చాలా ఇంపార్టెంట్ చూడండి. అంతే, సహాయ నిరాకరణోద్యమానికి ఇది చిహ్నంగా మారిపోతుంది, గుర్తుగా మారిపోతుంది. చూడండి, ఏ ఇంట చూసినా, ఏ మహిళ చేతిలో చూసినా చెరకాలే మొత్తం దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సహాయ నిరాకరణ మధ్య ఒక చెరక ఉద్యమ రూపంలో కొనసాగింది. అందుకే చాలామంది చరిత్రకారులు ఏమన్నారు? సహాయ నిరాకరణాన్ని చెరక ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. ఏ ఇంట చూసినా ఖాదీతో వడికిన వస్త్రాలు మాత్రమే ధరించడం జరుగుతుంది. అంతటి గొప్ప స్థాయిలో ఇక్కడ ఖాదీ బండారాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఇప్పుడు సింపుల్ సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడిన ఖాదీ వస్తువులని అమ్మడానికి ఖాదీ బండారాలను ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ మనకు అసెంబ్లీ పరివార ప్రాంతంలో ఉంటాయి చూడండి. క్లియర్ గమనిస్తే 20 లక్షల చెరకాలను పంపిణీ చేయాలి. టార్గెట్ ఎంత? 20 లక్షలే. చేసింది 1 కోటికి పైగా చేశారు చూడండి. అనుకున్నది 20 లక్షలే, కానీ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి, ప్రతి ఒక్కరు వడకడానికి ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు నెలకు దాదాపుగా 2000 గజాల నూలు వడకాలి అన్నాడు. టార్గెట్ పెట్టడం వల్ల ఏమవుతుంది? సాంప్రదాయంగా అప్పటి వరకు సాంప్రదాయ పద్ధతిలో జరిగే వస్త్రాలకి ఉత్పత్తి పెరుగుతుంది, విదేశీ వస్త్రాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అప్పటి వరకు ఏం చేశారు? విదేశీ వస్త్రాలను వాడడం మొదలుపెట్టారు. కానీ ఈ రూపంలో వాళ్ళు ఏం చేశారు? స్వదేశీ వస్తువుల యొక్క ఉత్పత్తిని పెంచడం, వారికి ఉపాధిని కల్పించే మార్గాన్ని క్రియేట్ చేశాడు.
అంటే ప్రతి నెలకి 2000 గజాల నూలు ప్రతి ఒక్కరూ వడకాలి అనే ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతుంది. ఉద్యమానికి ఆర్థిక మద్దతుగా నిధిని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అనేక సబ్బండ వర్గాలు ఉద్యమంలోకి వచ్చే క్రమంలో తమ జీవనోపాధిని వదలాల్సి వస్తుంది. తద్వారా ఆర్థిక భారం అనేది ఏర్పడుతుంది. వాటిని తట్టుకోవడం కోసం, వాటికి ఆర్థిక మద్దతు ఇవ్వడం కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి నిధే మనకి ఎవరవుతుంది, బాలగంగాధర్ తిలక్ నిధిగా భావించవచ్చు. అదేవిధంగా మద్యపాన నిషేధాన్ని తీసుకురావాలి, జాతీయ విద్యా విధానం తీసుకురావాలి, హిందూ ముస్లింల ఐక్యత తీసుకురావాలి. ఇలాంటివన్నీ మనకు స్వదేశీ ఉద్యమంలో, స్వదేశీ భావనలో భాగంగా వినియోగించిన కార్యక్రమాలు అవుతున్నాయి. అలాంటి క్రమంలో రెండో విధానం ఏమన్నాం, బహిష్కరణ విధానము అంటున్నాం. ఎవరిని బహిష్కరించాలి, ఏ అంశాలను బహిష్కరించాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒక సంక్లిష్ట పరిస్థితిలోకి నెట్టడం కోసం కావలసిన మొదటి పని చేస్తున్నారు, బిరుదులను తిరిగి ఇచ్చివేయడము అంటున్నాం. అప్పటి వరకు బ్రిటిష్ ప్రభుత్వానికి లాయల్టీగా ఉంటూనో, సమాజానికి లాయల్టీగా ఉంటూనో ప్రభుత్వం నుండి వివిధ రకాల బిరుదులు తీసుకున్నారు. అలాంటి బిరుదులు ఇక్కడ తిరిగి ఇచ్చివేయడం జరుగుతుంది. గాంధీజీ ఇస్తున్నాడు. ఏ బిరుదు ఇస్తున్నాడు? తాను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు బోయర్స్తో యుద్ధంలో బ్రిటిష్ వారి సైనికులకి సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఒక వైద్య వాలంటీర్గా సేవలు అందించడం జరుగుతుంది. తద్వారా అతనికి హిందూ దేశ సింహం, దాన్ని మనం ఏమంటాం, కైజర్ ఏ హింద్ అంటున్నాం. సో ఈ కైజర్ ఏ హింద్ అనే బిరుదును కూడా ఇచ్చివేయడం జరుగుతుంది. కైజర్ ఏ హింద్ అంటున్నాం, హిందూ దేశ సింహము అంటున్నాం. హిందూ దేశ సింహము అనే బిరుదుని తిరిగి ఇచ్చివేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలా చాలామంది తమకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి వచ్చిన బిరుదులను కూడా తిరిగి ఇచ్చివేసే పరిస్థితి దీనివల్ల జరుగుతుంది. అదేవిధంగా కళాశాలను బహిష్కరించాలి, అంటే విద్యాలయాలకు వెళ్ళకూడదు, బ్రిటిష్ విద్యాలయాలలోకి వెళ్ళకూడదు. అంటే ఇంగ్లీష్ ఆధారితంగా నిర్వహించబడే విద్యాలయాలకు వెళ్లకుండా ప్రాంతీయ విద్యాలయాలకు వెళ్ళాలి. 3, ఎన్నికలను బహిష్కరించాలి. అది ఏ స్థాయిలో ఉన్న ఎన్నికలను బహిష్కరించాలి. అది గ్రామ స్థాయిలో కానీ, శాసనసభ స్థాయిలో కానీ, పార్లమెంట్ స్థాయిలో కానీ ఎన్నికలుంటే వాటిని బహిష్కరించాలి. 4, పన్నులను నిరాకరించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అతి ముఖ్యమైన ఆదాయం పన్నుల రూపంలోనే వస్తుంది. భారతీయ సంపదని లండన్ కొల్లగొట్టిన విధానాలలో అత్యంత ముఖ్యమైన విధానం ఈ పన్నులే అవుతున్నాయి. కాబట్టి పన్నులను నిరాకరించాలి, ససేమిరా కట్టకూడదు. అదేవిధంగా గ్రామ సేవలను బహిష్కరించాలి. గ్రామ సేవలు ఎందుకు? గ్రామ స్థాయిలో ఉన్న వ్యవసాయ భూముల నుండి పన్నులను వసూలు చేయడం, అలాంటి క్రమంలో ఈ సేవలు అనేవి క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇలాంటి అంశాలని, కార్యక్రమాలని బహిష్కరణ విధానంలో కొనసాగించడం జరిగింది. రైట్. ఈ ఉద్యమాన్ని మచిలీపట్నం కేంద్రంగా ప్రారంభించబడిన ముట్నూరు కృష్ణారావు స్థాపించిన పత్రిక, అదే కృష్ణా పత్రిక అవుతుంది. మరి ఈ ఉద్యమ భావజాలాన్ని మొత్తం దేశవ్యాప్తం చేయడంలో క్రియాశీలకంగా పాల్పంచుకున్న పత్రికలు 2. ఒకటి కృష్ణా పత్రిక, 2 సంజీవని పత్రిక అవుతుంది. సో మరి కృష్ణా పత్రిక ఎవరు స్థాపించారు? ముట్నూరు కృష్ణారావు స్థాపించడం జరిగింది. ఎక్కడ స్థాపించడం జరిగింది? మచిలీపట్నం కేంద్రంగా స్థాపించడం జరిగింది. ఈ పత్రిక ఈ భావజాలాన్ని, ఈ ఉద్యమ కార్యక్రమాలని దేశవ్యాప్తం చేసింది, ప్రజానికానికి తెర ముందుకు తీసుకురావడం జరిగింది. అలాంటి క్రమంలోనే విదేశీ వస్తు బహిష్కరణ విధానాన్ని, విదేశీ వస్తువులను బహిష్కరించాలి, పికెటింగ్ నిర్వహించాలి, షాపులను అడ్డుకోవాలి. సో ఇలాంటి కార్యక్రమాలని విదేశీ వస్తు బహిష్కరణ అంటాం. అలాంటి విదేశీ బహిష్కరణని సంజీవని పత్రిక అవుతుంది. సంజీవని పత్రిక బహిష్కరించడం జరిగింది. ఈ ఉద్యమ కాలంలో గాంధీజీ విజయవాడను సందర్శించాడు. మరి ఎందుకు సందర్శించాల్సి వచ్చింది అంటే, విజయవాడ కేంద్రంగా కూడా కాంగ్రెస్ సమావేశం నిర్వహించబడింది. ఎప్పుడు నిర్వహించబడింది? 1921 మార్చి 31వ తేదీన ప్రత్యేక సమావేశం విజయవాడ కేంద్రంగా నిర్వహించబడింది. స్వయంగా గాంధీజీ వచ్చాడు. ఉద్యమాన్ని దక్షిణ భారతానికి పరిచయం చేయడానికి, దక్షిణ భారతంలో ఉధృతం చేయడానికి గాంధీజీ రావడం జరుగుతుంది. ఇదే సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎవరు? పింగళి వెంకయ్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గాంధీ మార్క్ కనబడుతుంది చూడండి. పింగళి వెంకయ్య ఏం చేశాడు? త్రివర్ణ పతాకాన్ని రూపొందించడం జరిగింది. అందులో ఒక వర్ణాన్ని, అందులో ఒక గుర్తును గాంధీజీ చెరిపేస్తాడు. అంటే మనం ఉపయోగించే జాతీయ పతాకం పింగళి వెంకయ్య రూపొందించే జాతీయ పతాకం కాదు. అందులో 2 వర్ణాలను మాత్రమే యాక్సెప్ట్ చేసి ఒక వర్ణాన్ని గాంధీ సజెస్ట్ చేస్తాడు, ఒక గుర్తును గాంధీ సజెస్ట్ చేస్తాడు. ఆ గుర్తే చెరక అవుతుంది. చెరకాతో కూడిన జాతీయ పతాకాన్ని, 3 రంగుల జాతీయ పతాకాన్ని గాంధీజీ ఈ సమావేశంలో ఆమోదించడం జరుగుతుంది. దీంతో జాతీయ పతాకం అనేది చరిత్రలో నిలబడుతుంది.
సో కాబట్టి విజయవాడ సమావేశం అతి ముఖ్యమైన సమావేశం. ఎప్పుడు జరిగింది? సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలోనే నిర్వహించబడుతుంది. ఉద్యమంలో భాగంగా 1921లో మహమ్మద్ అలీ చేత, ముస్లిం నాయకుడైన సాంఘిక సంస్కర్త అయిన మహమ్మద్ అలీ చేత ముస్లింల కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. ఆ విశ్వవిద్యాలయాన్ని మనం ఏమంటున్నాం? జామియా మిలియా ఇస్లామియా అంటున్నాం. జామియా మిలియా ఇస్లామియా అనే విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు మహమ్మద్ అలీ. ఇస్లాంల విద్యా వ్యాప్తికి తన వంతు ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో, అంటే సుభాష్ చంద్రబోస్ ప్రిన్సిపల్గా బెంగాల్ జాతీయ కళాశాల ఏర్పాటు చేయబడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ అప్పటికే ఉద్యమం ప్రారంభించిన సందర్భంలోనే, అంటే 1920లోనే ఐసిఎస్ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది. ఉద్యమం ప్రారంభమైంది, ఐసిఎస్ పరీక్ష పాస్ అయ్యాడు, గాంధీకి ప్రభావితానికి గురయ్యాడు, ఉన్న ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా కూడా చేయడం జరిగింది. అప్పుడే అర్థమవుతుంది చూడండి, సుభాష్ చంద్రబోస్ యొక్క జాతీయత, ప్యాట్రియాటిజం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఐసిఎస్ అంటే నాట్ ఏ జోక్. ఇండియన్ సివిల్ సర్వీసెస్, భారతదేశంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ పితామహుడుగా కారన్ వాలిస్ పిలువబడుతున్నాడు. అలాంటి అత్యున్నత స్థాయి పదవిని కూడా కాదన్నాడు దేశ స్వాతంత్రం కోసం, దేశ రక్షణ కోసం. సో అలాంటి సుభాష్ చంద్రబోస్ ఈ సందర్భంలోనే, సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతున్న సందర్భంలోనే గాంధీ ప్రభావితానికి గురయ్యాడు. ఎప్పుడు గాంధీజీని వ్యతిరేకించాడు? గాంధీజీ యొక్క విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తాడు. చూడండి, గాంధీని వ్యతిరేకించడం అతని ఉద్దేశం కాదు, గాంధీ విధానాన్ని వ్యతిరేకించడం అతని ఉద్దేశం కాదు, గాంధీ విధానంలోని లోపాన్ని ఎత్తి చూపడమే అతని యొక్క విధానం అవుతుంది. కాబట్టి సుభాష్ చంద్రబోస్ తన ఐసిఎస్ పదవికి కూడా రాజీనామా చేశాడు. ప్రిన్సిపల్గా బెంగాల్ జాతీయ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా తన జాతీయతను ప్రకటించుకుంటూ సహాయ నిరాకరణ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషిస్తాడు. ఇలాంటి క్రమంలోనే స్వదేశీ విద్యను ప్రోత్సహించడం కోసం జాతీయ విద్యా మండలి ఏర్పాటు చేయబడుతుంది. దీని ఆధ్వర్యంలో అనేక విద్యాపీఠాలు ఏర్పాటు చేయబడతాయి. అక్కడ పేరులోనే కనబడుతుంది చూడండి, విద్యాపీఠము అంటే సాంప్రదాయ భారతీయ విద్యా వ్యవస్థను అందించే కళాశాలలు అని అర్థం, పాఠశాలలు అని అర్థం. కాబట్టి అలాంటి విద్యాపీఠాలు ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. కాశీ విద్యాపీఠం, బీహార్ విద్యాపీఠం, గుజరాత్ విద్యాపీఠాలు అనేవి ఏర్పాటు చేయబడడం జరిగింది. అలాంటి కాశీ విద్యాపీఠమే కాలక్రమంలో బెనారస్ యూనివర్సిటీగా మార్చడం జరుగుతుంది. మనం క్లియర్గా గమనించాలి. హోమ్ రూల్ ఉద్యమ కాలంలోనే ఈ పరివర్తన జరుగుతుంది అనిబిసెంట్ వల్ల. క్రమంగా అది మదన్ మోహన మాలవ్య చేత బెనారస్ యూనివర్సిటీగా మార్చబడడం జరుగుతుంది. అలాంటి దాని రూపం కాశీ విద్యాపీఠం, బీహార్ విద్యాపీఠం, గుజరాత్ విద్యాపీఠాలు ఏర్పాటు చేయబడి భారతీయ సాంప్రదాయ విద్యా వ్యవస్థని ప్రజానికానికి అందించాయి. బ్రిటిష్ విద్యా విధానాన్ని, బ్రిటిష్ విద్యని వ్యతిరేకించడం జరిగింది. అలాంటి క్రమంలోనే జగద్గురు శంకరాచార్య ఉన్నాడు. ఎవరి జగద్గురు శంకరాచార్య అంటే శారదా పీఠానికి అధిపతి. ఇతడు కూడా ఉద్యమానికి మద్దతు పలికి అరెస్టు చేయబడ్డాడు. రైట్. అలాంటి జగద్గురు శంకరాచార్య కూడా సహాయ నిరాకరణానికి తన వంతు పాత్రను పోషించాడు. అంతేకాకుండా న్యాయవాదుల సహాయార్థం జమునాలాల్ బజాజ్ ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇక్కడ క్లియర్గా గమనించండి. బహిష్కరణ ఉద్యమంలో భాగంగా, బహిష్కరణ విధానంలో భాగంగా ఏమన్నాను? బిరుదులను తిరిగి ఇచ్చివేయాలి, తమ పదవులకి రాజీనామా చేయాలి అన్నాం. చేశారు చూడండి న్యాయవాదులు. మరి ఇలాంటి న్యాయవాదులు రాజీనామాలు చేశారు. సో ఈ ఉద్యమ కాలంలో గాంధీజీ బ్రిటిష్ వారికి తనకిచ్చిన హిందూ దేశ సింహం లేదా కైజర్ ఏ హింద్ అంటున్నాం. ఎప్పుడు ఇచ్చారు? సౌత్ ఆఫ్రికా సందర్భంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ బోయర్స్ యుద్ధం సందర్భంలో ఇది ఇవ్వడం జరుగుతుంది. సో మరి అలాంటి బిరుదును కూడా తిరిగి ఇచ్చివేయడం జరిగింది. చిత్తరంజన్ దాస్, మోతిలాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, రాజాజీ, చక్రవర్తుల రాజగోపాలాచారిని మనం రాజాజీ అంటాం. ఇలాంటి వ్యక్తులు న్యాయవాదులు. అప్పుడు మనం ఏమనేది? న్యాయవాది వృత్తిని బారిస్టర్ అంటాం. దాని ఉర్దూ పరిభాషలో లేదా హిందీ పరిభాషలో ఏమంటాం? వకాలత్ అంటాం. సో అలాంటి వృత్తులకి వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది. ఇలాంటి వారి సహాయార్థమే జమునాలాల్ బజాజ్ ఒక న్యాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఉద్యమాన్ని కొనసాగించే క్రమంలో ఉద్యమానికి ప్రభావితులైన మహిళా లోకం కూడా ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషించాయి. ముఖ్యంగా తిలక్ నిధికి భారీ రూపంలో భారీ ఎత్తున విరాళాలు అనేవి అందించబడడం జరిగింది. మరి అలాంటి విరాళాలు ఎక్కడి నుండి వచ్చాయి? అందులో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు? ఒకరు మాగంటి అన్నపూర్ణమ్మ అంటున్నాం. ఎవరి మాగంటి అన్నపూర్ణమ్మ
ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాగంటి అన్నపూర్ణమ్మ తన శరీరంపై ఉన్న పూర్తి నగలని తిలక్ నిధికి ఇవ్వడం జరుగుతుంది. ఒకరు. 2, దువ్వూరి సుబ్బమ్మ అంటున్నాము. ఆంధ్ర కేంద్రంగా ఉద్యమంలో పాల్గొంది. తన యావదాస్తిని ఇవ్వడానికి ప్రయత్నించడం జరిగింది. తన పరిధిలో ఉన్న భూమిని తిలక్ నిధికి దానంగా ఇవ్వడం జరిగింది. యామిని పూర్ణ తిలకం అవుతుంది. యామిని పూర్ణ తిలకం తన యావదాస్తిని నిధికి విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక వేశ్య అయినప్పటికీ, వేశ్యవృత్తిని చేపట్టినప్పటికీ తద్వారా సంపాదించిన పూర్తి ఆస్తిని, యావదాస్తి మొత్తాన్ని తిలక్ నిధికే పంపించడం జరుగుతుంది. సో మరి ఇలాంటి ఉద్యమ కాలంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అంటే 1920 నుండి 1922 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు ఏంటి? ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఉద్యమంలో ప్రజానీకం పాల్గొంటూనే ఉంది. అలాంటి క్రమంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల సంఘటనలు అనేవి, చెదురుమదురు సంఘటనలు అనేవి కూడా జరిగాయి. మరి అవి ఏంటి? అందులో ఒకటి గమనిస్తే చీరాల, పేరాల అంటున్నాం. సో చీరాల, పేరాల ప్రాంతాలను మున్సిపాలిటీలుగా ప్రకటించబడడంతో ప్రజానికం ఆ విధానాన్ని వ్యతిరేకించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో, దుగ్గిరాల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదే చరిత్రలో చీరాల, పేరాల సహాయ నిరాకరణ ఉద్యమంగా పిలువబడుతుంది. గాంధీజీ పిలుపు మేరకి దుగ్గిరాల గోపాలకృష్ణ ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాడు. ప్రజానికాన్ని ఆ ప్రాంతాల నుండి ఖాళీ చేసి రామ్నగర్ అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రామ్నగర్. ఈ రామ్నగర్ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించడం కోసం రామదండు అనే సైనికులను ఏర్పాటు చేస్తాడు. రామదండు దుగ్గిరాల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మనకు ఒక కార్యక్రమం జరిగింది. రెండో కార్యక్రమాన్ని గమనిస్తే పెదనందిపాడు కేంద్రంగా పన్నుల నిరాకరణ జరుగుతుంది. కొద్దిగా ఉద్రిక్తతకు దారితీస్తుంది. కాబట్టి గాంధీజీ దీనికి మద్దతు ఇవ్వడు. సో పెదనందిపాడు ఎవరు? పర్వతనేని వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ప్రజలు కొద్దిగా హింసాత్మక చర్యలను చేపట్టడం జరుగుతుంది. హింస అనేది గాంధీజీకి నచ్చదు. గాంధీ విధానంలోనే అది ఉండదు. అహింస మాత్రమే ఉంటుంది. బాగా గమనించండి. 3, గుంటూరు పల్నాడు కేంద్రంగా పుల్లరి సత్యాగ్రహం అనేది నిర్వహించబడుతుంది. ఏంటి పుల్లరి అంటే? అడవులు, పచ్చిక బయలపై వేయబడే, ఇంకా సింపుల్, పశువులు మేసే గడ్డిపై వేయబడే పన్నుని పుల్లరి పన్ను అంటాం. అటవీ ఉత్పత్తులపై వేయబడే పన్నుని కూడా పుల్లరి పన్ను అంటాం. అలాంటి పన్నును వ్యతిరేకిస్తూ కన్నేగంటి హనుమంతు ఆధ్వర్యంలో ఉద్యమం అనేది కొనసాగడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే మలబార్ తీరంలో మోప్లా తిరుగుబాటు అనేది జరిగింది 1921. ఇది చాలా సందర్భాల్లో అడిగిన ప్రశ్న. సో మోప్లాలు అనేవాళ్ళు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏ విధంగా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది? ఆ విషయాన్ని గమనిస్తే మోప్లాలు అనేవాళ్ళు అరబ్ ప్రాంతానికి చెందిన పేద ముసల్మానులు. కాలక్రమంలో వాళ్ళు మలబార్ తీరంలో వచ్చి స్థిరపడడం జరిగింది. వ్యవసాయంలో బానిసలుగా తమ జీవనాన్ని కొనసాగించడం జరిగింది. క్రమంగా జమీందారులకు వ్యతిరేకంగా, జమీందారు విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది అలీ మస్లియార్ అంటున్నాం. ముస్లియార్ లేదా మస్లియార్ అనే వ్యక్తి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే అకాలీదళ్ ఉద్యమం కూడా జరుగుతుంది. ఏంటి అకాలీదళ్? సో ఈ అకాలీదళ్ ఉద్యమాన్ని గమనిస్తే మహంత్ పదవికి వ్యతిరేకంగా అంటున్నాం. ఈ మహంత్ పదవిని బ్రిటిష్ వారు సృష్టించడం జరిగింది గురుద్వారా కేంద్రంగా. సిక్కు సాంప్రదాయంలోకి బ్రిటిష్ సాంప్రదాయం వెళ్ళే ప్రయత్నం చేసింది ఈ రూపంలో, మహంత్ రూపంలో. సో మహంత్ పదవిని వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమమే చరిత్రలో అకాలీదళ్ ఉద్యమము అంటున్నాం. దీన్ని మనం ఇంకో పేరుతో ఏమంటున్నాం? గురుద్వారా ఉద్యమము అంటున్నాం. ఇది 1920 నుండి 25 మధ్య సిక్కు కేంద్రంగా, పంజాబ్ కేంద్రంగా సిక్కులు నిర్వహించడం జరిగింది. ఇది కూడా సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలోనే జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో గమనిస్తే రాయ్ బరేలీ అంటున్నాం, ఫైజాబాద్ అంటున్నాం. ఇలాంటి కేంద్రంగా భూస్వాముల ఆగడాలను వ్యతిరేకిస్తూ రైతుల పోరాటం కూడా నిర్వహించబడింది. ఏ సంవత్సరంలో? 1921లో నిర్వహించబడమే కాకుండా జైలు సంఘటన కూడా జరుగుతుంది. ఆ జైలు సంఘటన మనం ఏమంటున్నాం? మున్షీగంజ్ అంటున్నాం. దాదాపు 10,000 మంది మున్షీగంజ్ జైలు మీద దాడి చేయడం జరిగింది. ఖైదీలను విడిపించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే మరో సంఘటన అవధ్ కిసాన్ సభ అంటున్నాం. చాలా ముఖ్యమైనది. రైతుల సమస్యల పట్ల పోరాడిన సభలలో అతి ముఖ్యమైన సభ అవధ్ కిసాన్ సభ అంటున్నాం. 1920లో నిర్వహించబడడం జరిగింది. మదన్ మోహన్ మాలవ్య, ఇందిరా నారాయణ్ వంటి వారు ఇందులో క్రియాశీలక పాత్ర పోషించారు.
రైతు సమస్యల పట్ల, భూస్వామి ఆగడాల పట్ల వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేశారు. ప్రజల సమస్యలు తీర్చడంలో తమ వంతు పాత్రను పోషించారు. అలాంటి క్రమంలోనే ప్రజామండలి ఉద్యమం కూడా నిర్వహించబడింది. ప్రజామండలి ఉద్యమం ఎక్కడ నిర్వహించబడింది గమనిస్తే, సంస్థానాల ప్రజలు లేవదీసిన ఉద్యమమే మనకి ప్రజామండలి ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఈశాన్య భారతంలో అస్సాం కేంద్రంగా తేయాకు కార్మికులు కూడా ఉద్యమాన్ని కొనసాగించారు. వేల్స్ రాకుమారెడ్డి పర్యటన కూడా అడ్డుకోబడింది. అంటే ప్రజలు మొత్తంగా బ్రిటిష్ వ్యతిరేక ధోరణి కలిగి ఉన్నారు. గాంధీ నాయకత్వంలో ఒక ఉధృతమైన ఉద్యమం అనేది నిర్మించబడింది. ఈ ఉద్యమ కాలంలో ఉన్న వైస్రాయి లార్డ్ రీడింగ్ అంటున్నాం. మరి ఈ లార్డ్ రీడింగ్ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు చేశాడు. అలాంటి ప్రయత్నాలలో భాగంగానే మనకు ఉత్తరప్రదేశ్లో కేంద్రంగా ఒక సంఘటన అనేది నిర్వహించబడుతుంది. 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నందు చౌరీ చౌరా గ్రామంలో దాదాపు 3000 మంది జనాభా ఊరేగింపు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి ఊరేగింపుపై పోలీస్ లాఠీచార్జ్ జరగడంతో మనకి చౌరీ చౌరా సంఘటనగా అది చరిత్రలో నిలబడుతుంది. ఆ సంఘటన అనేది గాంధీజీ యొక్క సిద్ధాంతానికి, అహింసా విధానానికి వ్యతిరేకం కావడంతో తనదైన ప్రకటన చేస్తున్నాడు. ఆ ప్రకటనే బార్డోలీ ప్రకటన అవుతున్నాడు. అంటే ఆ సందర్భంలో గాంధీజీ ఎక్కడ ఉన్నాడు? బార్డోలీ కేంద్రంగా ఉన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ని బార్డోలీ వీరుడు అంటున్నాం. 1922 ఫిబ్రవరి 12న బార్డోలీ ప్రకటన చేయడం జరుగుతుంది. క్రమంగా గాంధీజీ అరెస్టు చేయబడతాడు. గాంధీజీ అరెస్టుపై ప్రస్తావించబడిన న్యాయమూర్తి బ్రూమ్ఫీల్డ్ 6 సంవత్సరాల జైలుని గాంధీజీకి విధించడం జరుగుతుంది. ఇలా సహాయ నిరాకరణోద్యమం గాంధీజీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఒక ఉధృతంగా కొనసాగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మొట్టమొదటిసారిగా జాతీయోద్యమంలో హిందూ ముస్లింలు కలిసి పాల్గొన్న ఉద్యమంగా సహాయ నిరాకరణాన్ని అనుకోవచ్చు. 2 భారత జాతీయోద్యమంలో గాంధీ నాయకత్వంలో కొనసాగిన మొట్టమొదటి జాతీయోద్యమంగా సహాయ నిరాకరణ అని పిలవడం జరుగుతుంది. ఇలా సహాయ నిరాకరణం వల్ల తదుపరి జాతీయోద్యమానికి కావలసిన చైతన్యం అనేది క్రియేట్ కావడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.